మీరు ఎప్పుడైనా మీ బాధ తొలగిపోకుండా ఉండిపోయిన పరిస్థితిలో ఉన్నారా? పైగా మీ చుట్టూ ఉన్నవారు తప్పు సమాధానాలనే ఇస్తున్నట్లు అనిపించిందా? అయితే దృఢముగా ఉండండి, ఎందుకంటే మనం యోగు కథలో మరింత లోతుగా ప్రవేశించబోతున్నాం మరియు పరిస్థితులు ఇంకా తీవ్రంగా మారబోతున్నాయి. మనం ఇప్పుడు యోగు 15వ అధ్యాయాన్ని చూస్తున్నాం. అక్కడ యోగు స్నేహితులు రెండోసారి తిరిగి వచ్చారు. మరి చెప్పాలంటే ఈసారి వారు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇది అలా ఉంది. ఒక వాదనను చూస్తున్నట్లుగా అందరూ తమ వాదన అనుకుంటున్నారు, కానీ ఎవరూ వేరే వారి మాట వినడం లేదు. మొదటగా ఎలీఫజ్ మాట్లాడతాడు. అతను సరదాగా మాట్లాడటం లేదు. అతను యోగుతో, నీకు నీవే తెలివైన వాడివని అనుకుంటున్నావు, కానీ మీ మాటలే అయ్యో. తర్వాత బిల్దదు మాట్లాడతాడు. దుష్టులకు ఏమి జరుగుతుందో ఒక భయంకరమైన చిత్రాన్ని వర్ణిస్తాడు. ఇప్పటివరకు అతను యోబు ఇంకా ఎక్కువ శిక్షకు అర్హుడని చెప్పినట్లే ఉంది. కానీ ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది. యోబు అలా కూర్చొని నిశ్శబ్దంగా ఉండిపోడు. అతను తిరిగి గట్టిగా సమాధానం ఇస్తాడు. అతను దేవునితో నిజాయితీగా మాట్లాడటానికి భయపడడు. 16వ అధ్యాయంలో అతను ఇలా అంటాడు, ఇప్పటికీ నా సాక్షి పరలోకంలో ఉన్నాడు, నా న్యాయవాది ఎత్తైన స్థలంలో ఉన్నాడు. అన్నీ నిరాశాజనకంగా కనిపించినా కూడా యోబు వదులుకోడు. తెలుసా, యోబు ప్రతిస్పందన నాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెజిల్లో నేర్చుకున్న ఒక సత్యాన్ని గుర్తు చేస్తోంది. నా భార్య, నేను ఒక న్యాయమూర్తితో కలిసి భోజనం చేస్తున్నా. ఆమె మాకు ఒక ప్రశ్న అడిగింది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె అడిగింది, ఏది ఎక్కువ చెడు, ఒక దోషి తప్పించుకోవడమా లేక ఒక నిరపరాధి శిక్షించబడమా? అది నన్ను ఆలోచింపజేసింది. అప్పుడు నాకు అర్థమైంది, ఒక నిరపరాధి శిక్షించబడటం చాలా ఎక్కువ చెడు. అది సత్యాన్ని నాశనం చేస్తుంది, తప్పు చేయని వ్యక్తిని శిక్షిస్తుంది, నిజమైన దోషిని విడిచిపెడుతుంది. అది అన్యాయాన్ని మరింత పెంచుతుంది. ఇదే యోబుకు ఇక్కడ జరుగుతోంది. అతని స్నేహితులు ఒక నిరపరాధిని నిందిస్తున్నారు. ఇప్పటికే అతను అనుభవిస్తున్న తీవ్రమైన బాధపై మరింత బాధను పోస్తున్నారు. వారు దేవుని పరిరక్షిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వారు సాతాను చేసే విధంగానే పనిచేస్తున్నారు. మరియు అతను నిందితుడని గుర్తుంచుకోండి. సాతాను ఆకాశంలో యోగును నిందించాడు. ఇప్పుడు యోగు స్నేహితులు భూమిపై అతన్ని నిందిస్తున్నారు. కానీ అయ్యూబు, అతను దీన్ని అంగీకరించట్లేదు. 19వ అధ్యాయంలో అతను ఒక అద్భుతమైన విశ్వాస ప్రకటన చేస్తాడు. నా విమోచకుడు జీవించి ఉన్నాడు మరియు చివరికి ఆయన భూమిపై నిలుస్తాడు. తన బాధన లోతుల్లో కూడా యోబు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ అధ్యాయాల ద్వారా ప్రయాణించేటప్పుడు యోబు కొన్ని గొప్ప ప్రశ్నలతో పోరాడుతున్నారని చూస్తాము. దుష్టులు ఎందుకు విజయవంతంగా కనిపిస్తున్నారు? ఇందులో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది అసలైన భావోద్వేగం. ఇది నిజమైనది, మనకు అనుభూతి కలిగించేదిగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మనమందరం ఎప్పుడో ఈ ప్రశ్నలు అడిగాం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే యోబు నమ్మకాన్ని కోల్పోలేదు. అతను అర్థం చేసుకోలేకపోయినా, కోపంగా లేదా గందరగోళంగా ఉన్నా దేవునితో సంభాషణను కొనసాగిస్తూనే ఉన్నాడు. మిత్రమా, నిజమైన విశ్వాసం అంటే ఇదే. అంతా చూసిన తర్వాత మనం ఏమి నేర్చుకోవచ్చు? అనుమానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యోబు స్నేహితులు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసని అనుకున్నారు, కానీ వారు పూర్తిగా తప్పు. ఇతరుల బాధను వినయంతో మరియు కరుణతో చూడాలి. దేవునితో నిజాయితీగా ఉండటం సరిగానే ఉంది. యోబు హృదయాన్ని, బాధను, కోపాన్ని దేవుని ముందు వెళ్ళబోసుకున్నాడు, మరియు దేవుడు ఆ అన్నింటినీ తట్టుకోగలడు. ఆశను విడిచిపెట్టకండి, అది అసాధ్యంగా అనిపించినా కూడా. యోబు తన బాధలో విశ్వాసాన్ని ప్రకటించడం, మన పరిస్థితులు దేవునితో మన సంబంధాన్ని నిర్వచించవని బలమైన గుర్తు చేసే విషయం. త్వరగా ఆరోపణలు చేయకండి. గుర్తుంచుకోండి, తప్పుడు ఆరోపణలు మనం ఊహించలేనంత నష్టం కలిగించగలవు.
సంభాషణను కొనసాగించండి. యోము అర్థం చేసుకోలేకపోయినా దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదే విశ్వాసంలో ఎదగడానికి కీలకమైన విషయం. మనం ముగించే ముందు బాధ అనేది సంక్లిష్టమైనదని గుర్తుంచుకుందాం. ఎప్పుడూ సులభమైన సమాధానాలు ఉండవు. కానీ యోబులాగే మనం అర్థం చేసుకోలేకపోయినా దేవునిని పట్టుకుని ఉండాలని ఎంచుకోవచ్చు. మన బాధను నిజాయితీగా వ్యక్తపరచుకోవచ్చు, అయితే ఆశను కూడా విడిచిపెట్టకూడదు. మరియు మనం బాధపడుతున్న ఇతరులను కలిసినప్పుడు అయ్యూబు స్నేహితుల తప్పిదాల నుండి నేర్చుకుందాం. ప్రతిదీ వివరించడానికి ప్రయత్నించే బదులు వారికి అండగా ఉండండి. త్వరిత పరిష్కారాల బదులుగా ఓర్పుతో ప్రేమను చూపండి. ఎందుకంటే చివరికి మనందరికీ అవసరమైనది అదే. సమాధానాలు కాదు, మన ప్రేమ మరియు మన సమక్షం. మరియు మనం మన బాధలో ఒంటరిగా లేమనే భరోసా. గుర్తుంచుకోండి మిత్రులారా, కథ ఇంకా ముగియలేదు. యోబు బాధలు కొనసాగుతున్నాయి, కానీ అతని విశ్వాసం కూడా అలాగే కొనసాగుతుంది. మరియు మనం చూడబోతున్నట్లుగా దేవుడు మాట్లాడటం ముగించలేదు. కాబట్టి మనం కుస్తీ పడుతూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము, మరియు అన్నింటికంటే ముఖ్యంగా విశ్వసించండి. ఎందుకంటే మనం కూడా మన విమోచకుడు మన అంధకారమైన క్షణాల్లో కూడా జీవించి ఉన్నారని తెలుసుకోవచ్చు.